లిక్కర్ దొంగ బుక్కయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాక్కున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. గత ఏడాది మార్చి 2న లండన్కు పారిపోయిన విజయ్ మాల్యా ఇప్పుడు దొరికాడు. విజయ్ మాల్యా 17 బ్యాంకులను 9,000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. లిక్కర్ డాన్ బుక్కయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాక్కున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. గత ఏడాది మార్చి 2న లండన్కు పారిపోయిన ఈ మోసగాడు ఇప్పుడు దొరికాడు. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం బ్రిటన్ వెళ్లనుంది. అక్కడి అధికారులతో చర్చల తర్వాత మాల్యాను భారత్కు తీసుకురానుంది. లిక్కర్ కింగ్ పై అనేక కేసులున్నాయి. విజయ్ మాల్యాను అప్పగించాలని కేంద్రం బ్రిటన్ సర్కార్ను కోరింది. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బ్రిటన్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే భారత్ అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ సర్కార్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ చేసింది. ఇప్పుడు మాల్యాను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది భారత్. మనీ లాండరింగ్ యాక్ట్, పెరా నిబంధనల ఉల్లంఘన కింద విజయ్ మాల్యాపై అనేక కేసులున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై కోర్టుల్లో పోరాడుతున్నాయి. లండన్లో విజయ్ మాల్యా అరెస్టుకు సంబంధించిన వివరాలు, అలాగే ఆయనను భారత్కు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మా ప్రతినిధి మహాత్మా వివరిస్తారు. మహాత్మా, విజయ్ మాల్యా అరెస్టు తర్వాత ఇప్పుడు అతన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ కూడా వేగవంతంగా మొదలైనట్టుగానే చెప్పుకోవాలి. నిజానికి అరెస్టు చేయడానికి చాలా కాలం చాలా ప్రొసీజరే ఫాలో అవ్వాల్సి వచ్చింది. మొట్టమొదట భారత ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేయాల్సిందిగా యూకే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. అయితే డిపోర్ట్ చేయడానికి మాత్రం ఆ ప్రభుత్వం నిరాకరించి మీరు ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి, ఎక్స్ట్రాడిషన్ ప్రకారం అతన్ని అప్పగించాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తే అప్పగిస్తామని అప్పట్లోనే యూకే ప్రభుత్వం చెప్పింది. దీంతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి, ఆ ఒప్పందానికి లోబడి ఈ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ ని కూడా భారత ప్రభుత్వం పంపించింది. అది కూడా ఇక్కడున్న దర్యాప్తు సంస్థ సిబిఐ ద్వారా ఈ రిక్వెస్ట్ ఇక్కడున్న బ్రిటిష్ హైకమిషన్ కి ఇవ్వడంతో బ్రిటిష్ హైకమిషన్ ఆ ఫైల్ ప్రాసెస్ చేస్తూ చివరకు అక్కడ ఉన్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచి విజయ్ మాల్యా తరపున చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే అతని వాదన కూడా వింటారు. విన్న తర్వాత మన భారత ప్రభుత్వం తరపున సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి సిబిఐకి అతన్ని అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే మరికొంత సమయం అయితే పడుతుంది. కానీ ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి లోబడి ఇప్పుడు అతన్ని వెనక్కి తీసుకురావాల్సి ఉంటుంది. విజయ్ మాల్యా మీద భారతదేశంలో సిబిఐ మాత్రమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా ఉన్నాయి. ఈ సిబిఐకి సంబంధించి చూసుకుంటే గనక 17 బ్యాంకులకు రుణాలు తీసుకుని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కి సంబంధించి రుణాలు తీసుకుని ఆ రుణాలని ఎగవేసిన కేసు ప్రస్తుతం అతని మీద ఉంది. ఈ రుణాల విలువ కూడా 9,081 కోట్ల మేరకు ఆ 17 బ్యాంకులకు విజయ్ మాల్యా చెల్లించాల్సి ఉండగా ముందు సంప్రదింపులు జరిపి కొంత వన్ టైం సెటిల్మెంట్ ఆస్కారం కల్పించాలని కూడా విజయ్ మాల్యా కోరారు. ఆ మేరకు బ్యాంకులు సైతం సిద్ధపడ్డప్పటికీ అతను
భారత్ కి తిరిగి రాకుండా లండన్ లోనే ఉంటూ దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు కాకుండా ఉండడంతో ఇప్పుడు అతను వెనక్కి తీసుకురాక తప్పట్లేదు. ఆ క్రమంలోనే భారత ప్రభుత్వం ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ చేయడం, బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ మేరకు అతని మీద ఉన్న అభియోగాలు వీటన్నిటిని పరిశీలించి వెనక్కి పంపేందుకు తగ్గ చర్యలను చేపట్టింది. ఆ క్రమంలోనే ఇప్పుడు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. కోర్టు అతని మీద ఒక వారెంట్ ఇష్యూ చేస్తుంది వెనక్కి అప్పగించడానికి. ఆ వారెంట్ మేరకు సిబిఐ బృందం అక్కడికి వెళ్లి అతన్ని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విజయ్ మాల్యా తిరిగి భారత్ కు వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పట్టొచ్చు మహాత్మా? ఈ ప్రక్రియ నిజానికి ఇదంతా కూడా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని ఫాలో అవుతూ చేసే ప్రొసీజర్. ఆ రెండు దేశాల మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి లోబడి ఆ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ చర్యలు అక్కడ ఎంత ఫాస్ట్ గా జరుగుతాయన్న దాని మీద అతను వెనక్కి తీసుకురావడం అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే అక్కడ వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ కోర్టు విజయ్ మాల్యా తరపున వాదన కూడా వింటుంది. విజయ్ మాల్యా ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా, భారత ప్రభుత్వం నుంచి ఇతని మీద ఈ రకమైన అభియోగాలు ఉన్నాయి, ఆ అభియోగాల మేరకు మేము అరెస్ట్ చేశాం, తిరిగి వెనక్కి అప్పగించాలనుకుంటున్నాం. సో ఈ సందర్భంగా విజయ్ మాల్యా వర్షన్ కూడా విని అతని వాదన కూడా విన్న తర్వాత వెస్ట్ మినిస్టర్ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇంకా ఆ కోర్టు ఇచ్చిన వారెంట్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ పై కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతూ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం అయితే పడుతుంది. ఇతమిద్దంగా ఇన్ని రోజుల్లో పూర్తవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ కూడా ఈ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి వేగవంతంగానే చర్యలు జరుగుతున్నాయి కాబట్టి 15 నుంచి 20 రోజుల్లోపు అతన్ని వెనక్కి తీసుకురావచ్చని దర్యాప్తు సంస్థల అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మహాత్మా, ఇక్కడ 17 బ్యాంకులను మోసం చేశాడు కదా విజయ్ మాల్యా. ఇప్పుడు ఆ బ్యాంకుల వాళ్ళంతా ఎలా స్పందిస్తున్నారు ఈ విషయంపై? బ్యాంక్ అధికారులు ఇప్పటికే ఈ 9,081 కోట్ల వసూలుకి సంబంధించి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ అని డిఆర్టీ అని ఉంటుంది. ఆ రికవరీ ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. డిఆర్టీ ఈ రికవరీకి సంబంధించిన ప్రాసెస్ ని సైతం అది లీగల్ గా మొదలై ఉంది. కింగ్ ఫిషర్ కి సంబంధించిన ఏమైనా స్థిరాస్తులు ఉన్నా వాటిని వేలం వేసి తిరిగి రుణాలు చెల్లించడమా, లేకపోతే ఇప్పుడు అతను వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఇతర మార్గాల ద్వారా ఏమైనా ఈ లోన్ తిరిగి చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తాడా, ఇదంతా కూడా అతను వెనక్కి తిరిగి తీసుకొచ్చిన తర్వాతే జరుగుతుంది. ఇప్పటికైతే బ్యాంకింగ్ సంస్థలు ఎవరైతే రుణాలు ఇచ్చారో 17 బ్యాంకులు వారంతా కూడా అరెస్ట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తామిచ్చిన రుణాలు తిరిగి వసూలు అవుతాయన్న ఆశాభావం ఆయా బ్యాంక్ అధికారుల్లో వ్యక్తమవుతోంది. రైట్ మహాత్మా, అది విజయ్ మాల్యా కేసుకు సంబంధించిన అప్డేట్. లండన్ లో విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిటన్ భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ చేసుకున్న అభ్యర్థన మేరకు లండన్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో విజయ్ మాల్యాను హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. లండన్లోని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. భారత్లో 17 బ్యాంకులను మోసం చేసి 9,000 కోట్లు రుణాన్ని ఎగవేసిన కేసులో విజయ్ మాల్యాపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు లండన్లో పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. సిబిఐ బృందం కూడా లండన్ వెళ్లి విజయ్ మాల్యాను వెనక్కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది. లిక్కర్ డాన్ బుక్ అయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాక్కున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. గత ఏడాది మార్చి 2న లండన్కు పారిపోయిన ఈ మోసగాడు ఇప్పుడు దొరికాడు. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం బ్రిటన్ వెళ్లనుంది. అక్కడి అధికారులతో చర్చల తర్వాత మాల్యాను భారత్కు తీసుకురానుంది. లిక్కర్ కింగ్ పై అనేక కేసులున్నాయి. విజయ్ మాల్యాను అప్పగించాలని కేంద్రం బ్రిటన్ సర్కార్ను కోరింది. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బ్రిటన్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే భారత్ అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ సర్కార్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ చేసింది. ఇప్పుడు మాల్యాను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది భారత్.
మనీ లాండరింగ్ యాక్ట్ పెరా నిబంధనల ఉల్లంఘన కింద విజయ్ మాల్యాపై అనేక కేసులున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై కోర్టుల్లో పోరాడుతున్నాయి. మాల్యాను లండన్ నుంచి లాక్కొచ్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత్కు వచ్చిన బ్రిటన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సిబిఐ, ఈడీ అధికారులు. మాల్యాను భారత్కు తీసుకురావడంపై చర్చించారు. మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఇచ్చిన లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ఆధారంగా ఇప్పుడు మాల్యాను అరెస్ట్ చేశారు పోలీసులు. లిక్కర్ డాన్ బుక్ అయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాక్కున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. గతేడాది మార్చి 2న లండన్కు పారిపోయిన ఈ మోసగాడు ఇప్పుడు దొరికాడు. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం బ్రిటన్ వెళ్లనుంది. అక్కడి అధికారులతో చర్చల తర్వాత మాల్యాను భారత్కు తీసుకురానుంది. లిక్కర్ కింగ్ పై అనేక కేసులున్నాయి. విజయ్ మాల్యాను అప్పగించాలని కేంద్రం బ్రిటన్ సర్కార్ను కోరింది. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బ్రిటన్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే భారత్ అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ సర్కార్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ చేసింది. ఇప్పుడు మాల్యాను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది భారత్. మనీ లాండరింగ్ యాక్ట్ పెరా నిబంధనల ఉల్లంఘన కింద విజయ్ మాల్యాపై అనేక కేసులున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై కోర్టుల్లో పోరాడుతున్నాయి. లండన్లో విజయ్ మాల్యా అరెస్టుపై బ్యాంకులు కూడా స్పందించాయి. ఇక తమ లోన్లు వసూలవుతాయి, తమ రుణాలు వసూలవుతాయి అన్న ఆశాభావం ఆ 17 బ్యాంకులు కూడా వ్యక్తం చేస్తున్నాయి. మాల్యాను లండన్ నుంచి లాక్కొచ్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత్కు వచ్చిన బ్రిటన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సిబిఐ, ఈడీ అధికారులు. మాల్యాను భారత్కు తీసుకురావడంపై చర్చించారు. మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఇచ్చిన లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ఆధారంగా ఇప్పుడు మాల్యాను అరెస్ట్ చేశారు పోలీసులు. బ్యాంకుల సొమ్ముతో జల్సాలు చేసుకున్న విలాస పురుషుడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్లో అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ బ్యాంకుల సొమ్ములతో జల్సా చేసి కింగ్ ఫిషర్ సంస్థను నష్టాల్లో నడిపి అక్కడ కింగ్ ఫిషర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేదు. ఇలా చాలా కేసులు విజయ్ మాల్యాపై ఉన్నాయి. మొత్తం 17 బ్యాంకులకు 9,000కు పైగా రుణాలను ఎగ్గొట్టిన అతిపెద్ద కేసు విజయ్ మాల్యాపై ఉంది. ఎట్టకేలకు విజయ్ మాల్యా లండన్లో అరెస్ట్ అయ్యాడు. 9,000 కోట్లు ఎగ్గొట్టినప్పటికీ తన బాకీలు ఎందుకు చెల్లించాలంటూ ఇంతకాలం మొండిగా వాదించాడు. తనపై విల్ఫుల్ డిఫాల్టర్గా ముద్ర ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు విజయ్ మాల్యా. లండన్కు పారిపోయిన తర్వాత విడతల వారీగా అప్పులు చెల్లిస్తానని దారికొచ్చాడు. కానీ భారత్కు వస్తే తనను పోలీసులు అరెస్ట్ చేసి వేధిస్తారని చెప్పుకున్నాడు. విడతల వారీగా బాకీలు తీసుకునేందుకు బ్యాంకులు ఒప్పుకోలేదు. మాల్యాపై తమకు నమ్మకం లేదని, మొత్తం ఒకేసారి చెల్లించాలని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు పదే ఆదేశించినా మాల్యా లెక్క చేయలేదు. బాకీల కేసుతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణ కేసు కూడా మాల్యాపై నమోదైంది. గత ఏడాది మాల్యా పాస్పోర్టు విదేశాంగ శాఖ రద్దు చేసింది. తన పాస్పోర్టు రద్దు చేస్తే బాకీలేలా వసూలవుతాయని వెటకారంగా మాట్లాడాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్లో కొంత భాగాన్ని మాల్యా విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ గొడవలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా పోయింది. లండన్లో ఉంటూ ఫార్ములా 1 రేసింగ్లు ఎంజాయ్ చేస్తూ ఏడాదికి పైగా కాలం గడిపాడు మాల్యా. చివరకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించడంతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద
ఇంటర్పోల్ పోలీసులు లిక్కర్ కింగ్ ను అరెస్ట్ చేశారు. లిక్కర్ డాన్ బుక్ అయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాక్కున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టులో తన వాదన వినిపించనున్నారు విజయ్ మాల్యా. విజయ్ మాల్యా వాదన విన్న తర్వాత కోర్టు ఇక్కడి అధికారులతో సంప్రదించి ఈ కేసు మీద ఆ కోర్టు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించనుంది. గత ఏడాది మార్చి 2న లండన్కు పారిపోయిన ఈ మోసగాడు ఇప్పుడు దొరికాడు. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం బ్రిటన్ వెళ్లనుంది. అక్కడి అధికారులతో చర్చల తర్వాత మాల్యాను భారత్కు తీసుకురానుంది. లిక్కర్ కింగ్ పై అనేక కేసులున్నాయి. విజయ్ మాల్యాను అప్పగించాలని కేంద్రం బ్రిటన్ సర్కార్ను కోరింది. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బ్రిటన్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే భారత్ అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ సర్కార్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ చేసింది. ఇప్పుడు మాల్యాను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది భారత్. మనీ లాండరింగ్ యాక్ట్ పెరా నిబంధనల ఉల్లంఘన కింద విజయ్ మాల్యాపై అనేక కేసులున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై కోర్టుల్లో పోరాడుతున్నాయి. మాల్యాను లండన్ నుంచి లాక్కొచ్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత్కు వచ్చిన బ్రిటన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సిబిఐ, ఈడీ అధికారులు. మాల్యాను భారత్కు తీసుకురావడంపై చర్చించారు. మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఇచ్చిన లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ఆధారంగా ఇప్పుడు మాల్యాను అరెస్ట్ చేశారు పోలీసులు. 9,000 కోట్లు ఎగ్గొట్టినప్పటికీ తన బాకీలు ఎందుకు చెల్లించాలి అంటూ మొండిగా వాదించాడు. తనపై విల్ఫుల్ డిఫాల్టర్గా ముద్ర ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. లండన్కు పారిపోయిన తర్వాత విడతల వారీగా అప్పులు చెల్లిస్తానని దారికొచ్చాడు. కానీ భారత్కు వస్తే తనను పోలీసులు అరెస్ట్ చేసి వేధిస్తారని చెప్పుకున్నాడు. విడతల వారీగా బాకీలు తీసుకునేందుకు బ్యాంకులు ఒప్పుకోలేదు. మాల్యాపై తమకు నమ్మకం లేదని, మొత్తం ఒకేసారి చెల్లించాలని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు పదే ఆదేశించినా మాల్యా లెక్క చేయలేదు. బాకీల కేసుతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణ కేసు కూడా మాల్యాపై నమోదైంది. గతేడాది మాల్యా పాస్పోర్టు విదేశాంగ శాఖ రద్దు చేసింది. తన పాస్పోర్టు రద్దు చేస్తే బాకీలేలా వసూలవుతాయని వెటకారంగా మాట్లాడాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులో కొంత భాగాన్ని మాల్యా విదేశాలకు తరలించాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. ఈ గొడవలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా పోయింది. లండన్లో ఉంటూ ఫార్ములా 1 రేసింగ్లు ఎంజాయ్ చేస్తూ ఏడాదికి పైగా కాలం గడిపాడు మాల్యా. చివరకు భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఇంటర్పోల్ పోలీసులు లిక్కర్ కింగ్ ను అరెస్ట్ చేశారు.